చెప్పిందే చేస్తుంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ సాధారణ పౌరుల ప్రాణాలు తీయాలనుకోదు. మన దిక్కుమాలిన మీడియా డైవర్షన్ చేసి అబద్ధాలు రాస్తుంటుంది. కానీ పాలస్తీనాలో కూడా ఇజ్రాయెల్ ఎప్పుడు సాధారణ ప్రజల ప్రాణాలు తీయదు. అక్కడ తీవ్రవాదులు తమ చుట్టూ వాళ్ళని పెట్టుకుంటారు. లేదా హాస్పిటళ్ళు ఇట్లాంటి వాటిట్లలో తీవ్రవాదులు అండర్ గ్రౌండ్లో ఉండి ఆ పైన వీళ్ళని పెడుతుంటారు. వాళ్ళని అడ్డు పెట్టుకుంటుంటారు. వాళ్ళని లేపేసేటప్పుడు వీళ్ళని ముందు పెడతారు. వీళ్ళ కోసం ఆగితే వాడు పారిపోతాడు. కాబట్టి అక్కడ చేస్తుంటారు. సాధారణ ప్రజలను చంపాలన్నటువంటి ఆలోచన ఎప్పుడూ ఉండదు. దానికి నిర్దేశిత లక్ష్యాలని ధ్వంసం చేయాలనుకుంటుంది. అందుకనే ఇరాన్లో వరుసబెట్టి బాంబులు వెదజల్లచ్చు కదా, వెదజల్లలేదే. నిర్దేశిత లక్ష్యాలని మాత్రమే ధ్వంసం చేశారు. అణుస్థావరాలని మాత్రమే ధ్వంసం చేశారు. ప్రెసిషన్ స్ట్రైక్సే జరిగినాయి. అట్లాగే అపార్ట్మెంట్లో వాడు ఉన్నాడని తెలిసినప్పుడు అపార్ట్మెంట్ని పేల్చేయచ్చు కదా, చేయలేదే. అపార్ట్మెంట్ లోపలికి, బెడ్రూమ్ లోపలికి వెళ్ళి మరి అక్కడ కొట్టింది అంటే అర్థం ఏంటి? దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కీ పాయింట్ అలా ఏంటయ్యా అంటే, ఈ ఓ పక్కన మళ్ళీ ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ అటాక్స్ ఇవన్నీ జరుగుతున్నటువంటి వేళ నిన్ననే హెచ్చరించింది, నేను చెప్పింది నువ్వు అణ్వాయుధాలు చేయడానికి వీల్లేదని, నీ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ప్రమాదం అని, కాబట్టి ఆపాం. అణ్వస్త్రాలు నువ్వు తయారు చేస్తున్నంతసేపు అది బెలుస్తూనే ఉంటాం, తయారు చెయ్యనీయం. నువ్వు ప్రజల మీద, మా ప్రజల జోలికి వస్తున్నావు, తేడా వస్తే సీరియస్ అవుతుంది అంటూ ఆపరేషన్ రైజింగ్ లైన్ అనేటటువంటి పాయింట్లో పర్టికులర్గా మాది అణుస్థావరాలే టార్గెట్, నువ్వు మా ప్రజల దాని మీదకి వస్తే నీ సంగతి తెలుస్తామని వార్నింగ్ ఇచ్చింది. అయితే వినకపోతే షహరాన్ చమురు కేంద్రం, అంటే ఇరాన్కి సంబంధించిన ఆర్థిక మూలాలేంటి, చమురు కేంద్రాలు, గ్యాస్, వాటిని ధ్వంసం చేస్తానని చెప్పింది. ఇవాళ అట్లాగే షహరాన్ ఆయిల్ కేంద్రం మీద దాడి చేసింది, పెను విధ్వంసం సృష్టించింది. పెద్ద ఎత్తున పొగలు నడుస్తున్నాయి అక్కడ, ప్రాంతం అంతా దద్దరిల్లిపోతున్నటువంటి పరిస్థితి. ఇక ఇది ఫైనల్ వార్నింగ్ లాంటిది. ఇక లేకపోతే ఇరాన్కి సంబంధించిన అన్ని చమురు క్షేత్రాలని కనుక ధ్వంసం చేసిందంటే ఇరాన్ బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, బూడిదైపోతుంది, ఆర్థికంగా సర్వనాశనం అయిపోతుంది. మరి ఏం చేస్తారో చూడాలి.